వెల్కమ్ బ్యాక్ డొపమెన్స్. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఇగో మా బాబు గారిని అయితే పొద్దున్న తీసుకుని అయితే బయటకు పోయినా. మై టూ మమ్మీస్ ప్లేయింగ్ విత్ ఈచ్ అదర్. దేవుడికి అయితే దండం పెట్టుకుని డే అయితే స్టార్ట్ చేసిన. ముందు రోజు నైట్ అయితే గట్టిగా వర్షం పడింది భయ్య. మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది. ఇక అట్లనే పని స్టార్ట్ చేద్దాం అని చెప్పి కూర్చుంటే వీడేదో తీవ్రంగా ఆలోచిస్తుండు. ఏం ఆలోచిస్తుండో అడిగితే వాడు చెప్పడు కాబట్టి నేను కూడా అట్లే కూర్చుని చూస్తా కూర్చున్నా. మా బుజ్జిగాడితో ఒక రౌండ్ స్లీప్ వేసేసి ఈరోజు అయితే నా బైక్ సర్వీస్ డ్యూ ఉందనమాట. సర్వీస్ ఇద్దామని చెప్పి ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ స్టేషన్కి అయితే వెళ్ళిన. అక్కడ నా బైక్ అయితే ఇచ్చేసి ఇంకా ఆటో అంకుల్ని అడిగేసి వచ్చేసా ఇంటికి. ఈ బండి వాడడం ఏందో కానీ సర్వీస్ అయితే టైంకి ఇవ్వాలి కదా. అదే ఇంజన్ వారంటీలు అవి ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఆకలేస్తుంది ప్యారడైస్ చూసే, కానీ ఏం చేయకూడదని ఇంటికి వచ్చేసా. పోస్ట్ వర్షం మారేడుపల్లి సీన్స్, ఫుల్ గ్రీనరీ, ఎంజాయ్. ఇంకా అలా పడుకొని లేచేసరికి ఫోన్ అయితే వచ్చేసింది అనమాట. ఫోన్ వచ్చింది, బిల్లు కూడా ఇచ్చారు, ఇంకా కట్టాల్సి వచ్చింది. అలాగే మనం షోరూమ్ లోపలికి వెళ్ళి కొత్త కొత్త బండ్లు ఫోటోలు తీసిన. మొత్తానికి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తే ఆ కిక్కే వేరే అబ్బా. చాలా కొత్త రకమైన బైక్స్ వచ్చినాయి. గెరిల్లా 450, ఇంకా బోల్డెన్ బళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆర్డర్స్ తీసుకుంటూనే ఉన్నారు, వీళ్ళు డెలివరీలు ఇస్తూనే ఉన్నారు అనమాట. మా వాడికి ఇంజన్ సంపగాడు ఒకటి వేయించడం మర్చిపోయినా. ఇప్పుడైతే పార్ట్ అవైలబుల్ ఉందని చెప్పారు. అందుకే ఇంకా పార్ట్ అయితే తీసేసుకుని సంపగాడు అయితే అదైతే ఇచ్చేసిన. ఇంకా అలాగే కొత్త సిరీస్ వస్తే నెట్ఫ్లిక్స్లో చూసుకుంటా కూర్చున్నాను అనమాట. ఈవినింగ్ అయింది, నేనైనా ఉండాలి పొట్టైనా పోవాలి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈరోజు అలా ముగించాను.